మన లైఫ్లో ఫుడ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉందో తాగే డ్రింక్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. మార్నింగ్ స్టార్ట్ చేసే టీ కాఫీ నుండి నైట్ తాగే డ్రింక్స్ వరకు ఏ డ్రింక్స్ ఏ కేటగిరీలోకి వస్తాయి, వాటి యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీటిని యాక్చువల్గా బేవరేజెస్ అని అంటారు. బేవరేజెస్లో మనకి జనరల్గా 2 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి నాన్ ఆల్కహాల్ బేవరేజ్ అంటారు, 2 ఆల్కహాలిక్ బేవరేజ్ అంటారు. ముందుగా నాన్ ఆల్కహాల్ బేవరేజ్ ఏంటో చూద్దాం. ముందుగా వాటర్ వచ్చేసి మనకి 3 రకాలు ఉంటుంది. ముందుగా స్టిల్ వాటర్ అంటారు. ఇవి మామూలుగా మనం తాగే నీళ్ళు, బావిలో నుండి లేదా హ్యాండ్ పంప్ నుంచి ఆర్ ఆరో వాటర్, ప్యూరిఫైడ్ వాటర్ కన్సిడర్ యాజ్ ఏ స్టిల్ వాటర్. నెక్స్ట్ స్పార్క్లింగ్ వాటరు అంటే కార్బోనేటెడ్ వాటరు. ఈ కార్బోనేషన్ అనేది న్యాచురల్గా కానీ యాడెడ్ త్రూ ప్రాసెసింగ్ ద్వారా కానీ చేస్తారు. న్యాచురల్ కార్బోనేటెడ్ వాటర్ అనేది భూగర్భ వనరు నుండి వస్తుంది. అంటే రాక్స్ నుంచి వాటర్ ఫ్లో అయినప్పుడు వాటిలో ఉన్న మినరల్స్ మరియు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది. ఈ ప్రెషర్ కారణంగా టెంపరేచర్ క్రియేట్ అయ్యి వాటర్ కరిగి చిన్న చిన్న బబుల్స్ రూపంలో కనిపిస్తుంది. ఈ బబుల్స్ వల్ల మనం ఆ వాటర్ తాగినప్పుడు ఫిజీ ఫీలింగ్ ఉంటుంది. నార్మల్ వాటర్కి కొంచెం డిఫరెన్స్గా అనిపిస్తుంది మీకు. మినరల్స్ వాటర్ అనేది ఒక న్యాచురల్ సోర్స్ నుంచి వచ్చే వాటర్. సాధారణంగా అండర్ గ్రౌండ్ నుండి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ కలిగి ఉంటాయి. వాటిలో కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం కలిగి ఉంటాయి. ఈ మినరల్స్ వాటర్స్కి రాళ్ళు మరియు మట్టిలో నుంచి న్యాచురల్గా అబ్జర్వ్ అవుతాయి. మినరల్ వాటర్కి యూనిక్ టేస్ట్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రిఫ్రెషింగ్ డ్రింక్స్. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్స్ బాడీని హైడ్రేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎగ్జాంపుల్ హాట్ వెదర్లో తాగే లెమనేడ్స్ లైక్ 7up ఆర్ స్ప్రైట్, ఆరెంజ్ జ్యూస్, కోలా, ఐస్ టీ, ఫ్రూట్ పంచ్. స్టిమ్యులేటింగ్ డ్రింక్స్ తాగడం వల్ల మన బాడీకి అలర్ట్నెస్ మరియు ఎనర్జీ వస్తుంది. వీటికి ఎగ్జాంపుల్స్ కాఫీ, టీ, బ్లాక్ టీ, గ్రీన్ టీ, ఎనర్జీ డ్రింక్స్ లైక్ రెడ్ బుల్. నరిషింగ్ డ్రింక్స్ తాగడం వల్ల మన బాడీకి అడిషనల్గా న్యూట్రియన్స్ అండ్ ఎనర్జీ వస్తుంది. వీటికి ఎగ్జాంపుల్ మిల్క్ షేక్స్, యోగర్ట్ బేస్డ్ డ్రింక్స్ లైక్ స్మూతీస్ అండ్ ప్రోటీన్ షేక్స్. మన దగ్గర చాలా సందర్భాల్లో ఆల్కహాల్ అనేది ఎమోషన్స్తో మిక్స్ అవుతుంది. హ్యాపీగా ఉన్న సెలబ్రేషన్స్లో లేదా సాడ్గా ఉన్నప్పుడు స్ట్రెస్ రిలీజ్ కోసం మనం ఆల్కహాల్ తీసుకుంటాం. బట్ మనం ఏం చేసినా ఆల్కహాల్ కన్జంప్షన్ని కంప్లీట్గా కంట్రోల్ చేయడం కష్టం. కానీ ఇది నా రెస్పాన్సిబుల్గా కన్జ్యూమ్ చేయడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మన హెల్త్ సేఫ్గా మెయింటైన్ చేయగలుగుతాం. ఎగ్జాంపుల్కి ఒక బీర్ తాగితే లైట్గా ఫీల్ అవుతాం అని అనుకుంటాం. బట్ అదే బీర్లో ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉందో, మన బాడీ మీద అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సిమిలర్గా వోడ్కా, వైన్ లేదా టెకిలా లాంటి డ్రింక్స్లో కూడా ఆల్కహాల్ పర్సంటేజ్ ఎంత ఉంటుందో తెలుసుకుంటే మన డిసిషన్స్ రెస్పాన్సిబుల్గా అవుతాయి. ఆల్కహాల్ ప్రిపేర్ చేయడానికి మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫర్మెంటేషన్ బేస్డ్, సెకండ్ డిస్టిలేషన్ బేస్డ్. ఫర్మెంటేషన్ బేస్డ్ అంటే ఫ్రూట్స్, గ్రెయిన్స్ లేదా వెజిటేబుల్స్లో ఉండే షుగర్స్ని ఈస్ట్ అనే ఒక మైక్రో బ్యాక్టీరియా హెల్ప్తోని ఫర్మెంటేషన్ అనే ప్రాసెస్ చేస్తారు. వీటిలో ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. ఆన్ యావరేజ్గా 4 to 15% వరకు ఉండొచ్చు. వీటికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి బీర్ ప్రిపరేషన్ అనేది బార్లీ అనే ఒక గోధుమ ఫ్యామిలీకి చెందిన గింజ, హాప్స్, ఈస్ట్ మరియు వాటర్తో ఫర్మెంటేషన్ చేస్తారు. లైట్ బీర్ ఆల్కహాల్ పర్సంటేజ్ 3 to 4, రెగ్యులర్ బీర్ ఆల్కహాల్ పర్సంటేజ్ 4 to 6, స్ట్రాంగ్ బీర్ పర్సంటేజ్ 6 to 12 ఉంటుంది. వైన్లో ఆల్కహాల్ పర్సంటేజ్ 8 to 15% ఉంటుంది. వైన్ అనేది గ్రేప్స్ ఫర్మెంటేషన్ చేసి ఆల్కహాల్ తయారవుతుంది. వైన్ తాగేటప్పుడు నీట్గా తాగాలి. వాటర్, ఐస్ లేదా సాఫ్ట్ డ్రింక్స్ యాడ్ చేయకూడదు. అవి టేస్ట్ని ఎఫెక్ట్ చేస్తాయి. కరెక్ట్ గ్లాస్వేర్ వాడడం చాలా ఇంపార్టెంట్.
వైన్ని వైన్ గ్లాస్లో మాత్రమే తాగాలి. మిగతా గ్లాస్వేర్ అవాయిడ్ చేయండి. ఎంజాయ్ ద ప్యూర్ ఫ్లేవర్ ఆఫ్ వైన్. డిస్టిల్డ్ బెవరేజెస్ అంటే ఫర్మెంటేషన్ అయిన లిక్విడ్స్ని హీట్ చేసి ఆల్కహాల్ ఎవాపరేటర్ అవ్వనివి కలెక్ట్ చేయడం. ఈ ప్రాసెస్ని డిస్టిలేషన్ అంటారు. డిస్టిలేషన్ వల్ల ఆల్కహాల్ కంటెంట్ పెరిగిపోతుంది, రిజల్టింగ్ ఇన్ స్ట్రాంగర్ స్పిరిట్స్. ఆల్కహాల్ పర్సంటేజ్ 20 నుంచి 60 మధ్యలో ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ విస్కీ. ఇందులో 40 నుంచి 50% ఆల్కహాల్ ఉంటుంది. విస్కీ అనేది బార్లీ అనే ఒక గోధుమ గింజ ఫ్యామిలీతోని లేదా కార్న్తోని లేదా రేతోని తయారు చేస్తారు. వీటిని వుడెన్ బ్యారెల్స్లో ఏజ్ చేస్తారు. నెక్స్ట్ వోడ్కా. దీంట్లో 35 నుంచి 50% వరకు ఆల్కహాల్ ఉంటుంది. వోడ్కా అనేది న్యూట్రల్ స్పిరిట్ లాగా ఉంటుంది. గ్రెయిన్స్ లేదా పొటాటోస్తో డిస్టిలేషన్ చేస్తారు. నెక్స్ట్ రమ్. 35 నుంచి 50% అనేది ఆల్కహాల్ ఉంటుంది. ఈ రమ్ని షుగర్ కేన్ జ్యూస్ లేదా మొలాసిస్ ద్వారా డిస్టిలేషన్ చేస్తారు. చివరి సెగ్మెంట్ జిన్ అనే స్పిరిట్ని బొటానికల్స్ అండ్ జూనిపర్ బెర్రీస్తో ఫ్లేవర్ చేస్తారు. ఇందులో ఆల్కహాల్ పర్సంటేజ్ 37 నుండి 47 వరకు ఉండొచ్చు. టెకీలా. టెకీలాలో మెక్సికోలోని బ్లూ అగావే ప్లాంట్తో ప్రిపేర్ చేస్తారు. ఇందులో ఆల్కహాల్ పర్సంటేజ్ 35 నుంచి 55 వరకు ఉండొచ్చు. ఫోర్టిఫైడ్ బేవరేజెస్. ఫోర్టిఫైడ్ బేవరేజెస్ అనేది వైన్లో స్పిరిట్ని యాడ్ చేసి ఆల్కహాల్ కంటెంట్ అనేది ఇంప్రూవ్ చేస్తారు. ఇందులో ఆల్కహాల్ పర్సంటేజ్ 15 to 22% ఉండొచ్చు. వీటికి ఎగ్జాంపుల్స్ పోర్ట్ వైన్, షెర్రీ, వర్మోత్, మదిరా. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి. బిఫోర్ డ్రింకింగ్ ఎంప్టీ స్టమక్ మీద డ్రింక్ అస్సలు చేయొద్దు. ఆల్కహాల్ ఎఫెక్టు చాలా ఎక్కువగా ఉంటుంది. ముందు మంచి స్నాక్ లేదా మీల్ తినండి. వాటర్ డ్రింక్ చేసి స్టే హైడ్రేటెడ్. ఆఫ్టర్ డ్రింకింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ తాగొద్దు. ఓవర్ డోస్ వల్ల వామిటింగ్, హెడేక్ లేదా లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. హ్యాంగ్ ఓవర్ అవాయిడ్ చేయాలంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి. స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇన్స్టెడ్ మైల్డ్ ఫుడ్ తినండి. ఫ్రెండ్స్, ఆల్కహాల్ బెవరేజ్ ఎంజాయ్ చేయడంలో తప్పులేదు, బట్ ఆల్వేస్ డ్రింక్ రెస్పాన్సిబిలిటీ. ఓవర్ డ్రింకింగ్ అవాయిడ్ చేయండి అండ్ ఫాలో దీస్ ప్రికాషన్స్.